హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ ఫస్ట్ వీక్ అయితే షూటింగ్ అయిపోయింది ఆల్రెడీ అండ్ ఎలిమినేషన్ జరిగిపోయింది. ఎవరు ఇద్దరు ఉన్నారు చివరి రౌండ్లో. అండ్ ఇంకా మిగతా అప్డేట్స్ చూసే ముందు బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా వీడియోని గట్టిగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ నామినేషన్ అండ్ ఎలిమినేషన్ అప్డేట్స్ కోసం. అండ్ కామెంట్ చేయండి మీ ఫేవరెట్ ఎవరు అనేది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే నిన్న హౌస్లో భరణి అండ్ ఇంకో టీమ్గా డివైడ్ అయింది. అందులో భరణి గెలవడం వల్ల అతడు ఇంకొక ఓనర్ అయ్యాడు. సో అతడు టీనేట్స్ నుంచి ఓనర్కి అయితే అతడు వెళ్ళిపోయాడు. అండ్ అదేవిధంగా సంజనాకి ఫుల్ పవర్స్ ఉంటాయని నాగార్జున గారు చెప్పారు. మీరు ప్రోమోలో అయితే చూశారు. సో ఇప్పుడు హౌస్లో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ కామనర్స్ ఎవరైతే ఉన్నారో ఓనర్స్గా ఉండడం వల్ల కాస్త బ్యాడ్ అవుతున్నారు. డెఫినెట్గా ఇప్పుడు సిచ్యువేషన్ అయితే చేంజ్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా నిన్న హరీష్ ఎవరైతే ముగ్గురు ఆడవాళ్ళే అన్నాడు, దాంట్లో ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే ఇమాన్యువల్ అన్నాడు ఇతడు ఓన్లీ ఆడవాళ్ళ మీదకే వెళ్తాడని చెప్పి. సో వాళ్ళతో ఫైట్ చేశాను కాబట్టి మరి వాళ్ళు అదేనా అనే కోణంలో అతడు అన్నాడు ఆల్మోస్ట్ అది. సో ఇది కరెక్టా కాదా అనేది మీరు కామెంట్ కూడా చేయండి. అండ్ ఇప్పుడు ఎలిమినేషన్ చూసినట్లయితే ఎలిమినేషన్ ఫస్ట్ నుంచి సృష్టి వర్మ అన్ని పోల్స్లో లిస్ట్లో వస్తుంది, ఎక్స్పెక్టెడే. అండ్ చివరి వరకు అయితే పవన్ అయితే పోల్స్లో లిస్ట్లో లేడు, కానీ కామనర్స్లో కూడా కొంచెం భయం కలగాలని చెప్పి అతన్ని లిస్ట్లో పెట్టినట్టున్నారు బహుశా. ఆశా సైనికి అయితే ఓటింగ్ తక్కువే వచ్చింది అన్ని పోల్స్లో. సో చివరి రౌండ్లో డిమాండ్ పవన్ అండ్ శ్రేష్ఠి వర్మ ఉంటారు. శ్రేష్ఠి వర్మ అయితే ఎలిమినేట్ అయిపోయారు. సో ఇవాళే మనకు బస్ సంబంధించిన ఇంటర్వ్యూ కూడా వస్తుంది. సో ఒకటే వీక్లో పెద్ద కంటెంట్ కూడా లేదు, ఏముంటుందో చూడాలి అందులో. సో ఓవరాల్గా మీరు ఈ ఫస్ట్ వీక్లో ఎవరికి ఫ్యాన్ అయ్యారు అనేది కామెంట్ చేయండి.